ఇవాల్టి వీడియో కుకింగ్ వీడియో అయితే కాదండి. మీ అందరి కోసం స్పెషల్‌గా ఒక మంచి డీఐవై హోమ్ రెమెడీతో మీ అందరి ముందుకి ఒక మంచి కంటెంట్‌తో అయితే తీసుకొచ్చాను. ఇదొచ్చేసి హెయిర్ గ్రోత్ స్ప్రే. దీన్ని నేను 2 నెలల క్రితం నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసింది. అలాగే మంచి రిజల్ట్ కూడా వచ్చింది. సో, నాకు యూజ్ అయింది. ఇంకా చాలా మందికి యూజ్ అవుతుందనే ఒకే ఒక చిన్న హోప్‌తో మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే చేత్రికాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్స్ వరకు మీరు రైస్‌ని వేసుకోవాలి. మనం దేనితో అయితే కొలుస్తున్నామో అదే సేమ్ మెజర్‌మెంట్ ఉండాలి. తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు, 4-5 లవం మొగ్గలు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి కలోంజీ సీడ్స్ అంటారు. తెలుగులో ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది హెయిర్‌కి చాలా మంచిది. ఇందులో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్ చేయండి. వాటి బెనిఫిట్స్ అనేవి మీకే అర్థమవుతాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే గనక అది బోర్ అనిపించొచ్చు మీ అందరికీ. అలాగే లెంతీ అయిపోతుంది. ఇంకా మెయిన్ కీ ఇంగ్రీడియెంట్ వచ్చేసి రోజ్‌మెరీ. ఈ రోజ్‌మెరీ అనేది మీ దగ్గర ఫ్రెష్‌గా ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా డ్రై లీవ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇవి అయితే చాలా మంచి స్మెల్ ఉంటుంది. హెయిర్‌కి మనం అప్లై చేసేటప్పుడు చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. నేను వేసిన అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా మీకు సూపర్ మార్కెట్‌లో అయినా, అమెజాన్‌లో అయినా చాలా ఈజీగా దొరుకుతాయి. సో, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వాటిని పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వీటిని మనం 7 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఓవర్ నైట్ కనుక సోక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వాటిని మీరు బాయిల్ చేసుకోవచ్చు. సో, మినిమమ్ 6-7 అవర్స్ అన్నా సోక్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాటర్‌లోకి అబ్సార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఓవర్ నైట్ మనం సోక్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్‌కి ఇవి చక్కగా ఇలా సోక్ అయిపోయి ఉన్నాయి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని మనం ఎంతైతే వాటర్ వేసుకున్నామో అంత వాటర్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు చిన్న మంటలో బాగా మరగనివ్వాలి. మరిగితే మనకి ఈ హెయిర్ గ్రోత్ స్ప్రే అనేది రెడీ అయిపోతుంది. మన స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉంచడంలో ఇది బాగా మంచి పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ అనేది లేదు. ఇంకొక విషయం, హెయిర్ చాలా స్మూత్‌గా అయింది. మనకి యూజువల్‌గా అయితే కండిషనర్ అవన్నీ యూజ్ చేస్తాము. అవన్నీ కూడా కెమికల్ బేస్డ్. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. స్కాల్ప్ చాలా హెల్తీగా అయింది. డాండ్రఫ్ ఇబ్బంది అనేది ఎప్పుడూ లేదు. అలాగే జుట్టు కూడా చాలా మేనేజబుల్‌గా, సాఫ్ట్‌గా ఉంది. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దీన్ని కన్సిస్టెంట్‌గా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా హోమ్ రెమెడీస్ అనేవి మనం ఓపికగా, పేషెన్స్‌గా చేసుకున్నప్పుడే వాటి యొక్క ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఉండవు. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే కాబట్టి మన హెయిర్‌ని హెల్తీగా ఉంచడంలో, అలాగే మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడంలో కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఆల్టర్‌నేటివ్ డే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని 10 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చు. 10 రోజులకు మించి దీన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే అది పాడైపోతుంది. తర్వాత మీరు ఎవ్రీ 10 డేస్‌కి ఒక ఫ్రెష్‌గా బ్యాచ్‌ని రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది స్ప్రే చేసిన తర్వాత తలస్నానం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ లోపులోనే మన హెయిర్ అనేది మళ్ళీ తిరిగి డ్రై అయిపోతుంది. బికాజ్ స్ప్రే బాటిల్‌లో మనకి చాలా తక్కువ అనేది మనకి స్కాల్ప్‌కి అప్లై అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్‌టర్నల్‌గా మనం ఎన్ని చేసినా కూడా ఇంటర్నల్‌గా కూడా మన డైట్ అనేది కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో, ప్రాపర్ డైట్ తీసుకొని ఈ హెయిర్ స్ప్రేని కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఇంకా కొత్త హెయిర్ రావడానికి, మనకి హెయిర్ గ్రోత్‌కి ప్రమోట్ చేయడానికి ఈ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే మంచిగా రిజల్ట్ వచ్చింది. మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. సో, ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి. వెరీ ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ స్ప్రే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.